హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంశికారావు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మేము నైటే రిటర్న్ అయ్యాము. ఈసారి అయితే ఇంకా మా హస్బెండ్ రాలేదు మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. మా డాడీయే మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ట్రైన్లో అయితే మాకు మిడిల్ అండ్ అప్పర్ బర్త్ వచ్చింది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. టికెట్స్ బుక్ చేసుకున్నా సరే నైట్ అంతా అసలు నిద్రపోలేదు. పిల్లలిద్దరూ నా దగ్గరే పడుకుంటారని ఏడుస్తున్నారు. ఆ సింగిల్ బెడ్‌లో ముగ్గురం పడుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయి అసలు పడుకోలేదు నైట్ అంతా. ఇంకా మార్నింగ్ అయితే స్టేషన్‌కి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికైతే మా హస్బెండ్ వచ్చారు. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చానో అందులో అయితే కొన్ని మీకు చూపిస్తాను ఈరోజు. లాస్ట్‌లో చూడండి. మేము ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళేటప్పుడైతే బ్యాగ్స్ చాలా వెయిట్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళామని చెప్పాను కదా! అప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకైతే ఇప్పుడు రిటర్న్ అటు నుంచి ఇటువైపు రావడానికైతే లిఫ్ట్ ఉంది. చాలా ఈజీగా అనిపించింది. లాస్ట్ టైం అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డారు. మా హస్బెండ్ స్టెప్స్ ఒక్కరే ఉన్నారు. ఇప్పుడన్నా ఇంకా డ్యాడీ ఉన్నారు కానీ అప్పుడైతే తను ఒక్కరే చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. మేము తెలంగాణ వెళ్ళేటప్పుడైతే స్టేషన్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందని చెప్పాను కదా! ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము ఎప్పుడెళ్ళినా సరే ఇలా స్టేషన్ బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడైతే రైల్వే ట్రాక్ పైనుంచి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడైతే దానికి గేట్స్ పెట్టేశారు. అలా వెళ్ళడానికి లేకుండా. ఇంకా ఇలా లిఫ్ట్స్ పెట్టడం వల్ల అయితే కొంచెం ఈజీగా ఉంది. అలా కూడా ఈజీగానే ఉంటది కానీ ట్రైన్స్ ఏమైనా వస్తే కొంచెం వెయిట్ చేయాల్సొచ్చేది. ఇలా అయితే ఇంకా ఈజీగా దేనికోసం వెయిట్ చేయకుండా వచ్చేయొచ్చు. మా హస్బెండ్ అయితే ఇక్కడికి 15 డేస్ ముందొచ్చారు. మేము ఒక 15 డేస్ అక్కడ ఉండి వచ్చాం. కానీ పిల్లల్ని చాలా మిస్ అయ్యారు. అంటే తను ఒక్కరే ఉంటారు కదా ఇంట్లో. ఇంకా అన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరు ఇక్కడ పిల్లలు ఆడుకునేవి, మనం అందరం మాట్లాడేవి అన్నీ గుర్తుకొచ్చాయని చాలా మిస్ అయ్యానని చెప్తూ ఉన్నారు రాగానే. ఇంకా మేము వచ్చేటప్పుడైతే పిల్లల కోసం, మా కోసం టిఫిన్స్ అలాగే నాన్ వెజ్ కూడా తీసుకొనొచ్చాము. మా హస్బెండ్ అయితే మా డాడీ ఎప్పుడొచ్చినా సరే బోటీ తెప్పించి ఫ్రై చేయిస్తారు. మా డాడీ బాగా చేస్తారని. కానీ ఇంకా ఈసారి బోటీ క్లీన్ చేయడానికి ఎవరు లేరు. అతనికి కొంచెం టైం లేదు, బిజీ ఉన్నారనేసి అయితే బోటీ తెప్పించలేదు. మా ఇంటికైతే స్టేషన్ నుంచి ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. ఫస్ట్ అయితే ఇంటికి రాగానే మా హస్బెండ్ ఇల్లు ఎలా ఉంచుతారనే చూస్తాను. ఆల్మోస్ట్ నీట్‌గానే ఉంచుకుంటారు. కానీ కొంచెం బిజీగా ఉండి ఆఫీస్ నుంచి వచ్చి టైం లేకపోతే మాత్రం నీట్‌గా ఉంచరు. స్టవ్ మాత్రం అస్సలు నీట్‌గా ఉంచరని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే తను అసలు ఎప్పుడు వంట చేసినా నార్మల్‌గా చేసినా సరే అంతా పడేస్తారు. ఇంకా నేను 15 డేస్ లేనంటే ఇంకెలా ఉంటదో ముందే ఊహించుకున్నాను. ఫస్ట్ అయితే రాగానే స్టవ్ క్లీన్ చేశాను. అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిల్లల కోసం అయితే మిల్క్ పంపించింది. మిల్క్ అయితే వెయిట్ చేశాను. ఇంకా అత్తయ్య మేము వచ్చే రోజు మా పిల్లల కోసం గోవాస్ తీసుకొచ్చింది. అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద జామ చెట్టు ఉంది కానీ కాయలు ఇంకా పెద్దగా లేవు. అందుకే అవి తీసుకొని రాలేదు. మామిడి పళ్ళు చెప్పాను కదా నేను ఒక 5, 10 మాత్రమే తీసుకొచ్చాను. మళ్ళీ 2 డేస్ తర్వాత అయితే డాడీ పంపించారు మ్యాంగోస్ మళ్ళీ మా కోసం. నేనైతే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సమ్మర్‌లో ఎప్పుడూ అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లేను. ఈసారి ఉన్నాను. మ్యాంగోస్ అయితే చాలా తెచ్చారు డాడీ. ఫుల్‌గా తిన్నాం పిల్లలు, నేను కూడాను. ఇక్కడ కూడా ఉంటాయి కానీ స్టార్టింగ్ అంటే అక్కడ వచ్చేదానికంటే లేట్‌గా వస్తాయి కొంచెం. డజను 600 అలా ఉంటాయి బంగినపల్లి మామిడి పళ్ళు. అక్కడైతే డాడీ తెస్తారు కాబట్టి ఎన్నంటే అన్ని తినొచ్చు. ఇంకా ఇక్కడికి కూడా పంపించారు కాబట్టి ఈసారి కూడా ఫుల్‌గా తింటాం. లాస్ట్ టైం కూడా మేము కొనే తిన్నాము కానీ మనం కొని తిన్న దానికంటే ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు తిన్నది ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటది కదా! ఇంకా మటను, చికెన్ తీసుకొచ్చాము. మటన్ కర్రీ, చికెన్ కర్రీ కూడా వండేసాము టిఫిన్ చేసేసాక. డాడీ అయితే ఇంకా ఆ రోజు ఈవినింగే రిటర్న్ అయిపోతున్నారు. ఉండమంటే ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తాను, ఇంటి దగ్గర చాలా వర్క్ ఉంటది, వెళ్తాను అనేసి అయితే వెంటనే రిటర్న్ అవుతున్నారు. పిల్లలైతే చాలా ఏడ్చారు. అంతసేపు ఆడుకున్నారు. ఇంకా డాడీ వెళ్ళగానే తాతయ్య కావాలి కావాలని ఏడుస్తున్నారు. అందరినీ అడిగి కూడా 2 డేస్ వరకు చాలా ఏడ్చారు. అంటే 15 డేస్ అందరితో అక్కడ ఆడుకొని ఇక్కడికి వచ్చేసరికి సడన్‌గా అందరిని మిస్ అయ్యి ఏడుస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.